చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం గురించి వాక్యం చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. బైబిల్ మనుషుల యొక్క హృదయాలని సరిచేసే గ్రంథము. బైబిల్ మనుషుల యొక్క హృదయాల్లోనికి చొచ్చుకు వెళ్ళగలిగిన శక్తి కలిగిన మాటలు కలిగిన గ్రంథం. ఈ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే ఒక కొండ మీద చెప్పిన ప్రసంగం ఇది. అందుకనే దీనికి కొండ మీద ప్రసంగం అని పేరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన మాటలతో నిండి ఉన్న అధ్యాయం ఇది. దీన్ని కొండ మీద ప్రసంగం అని పిలుస్తారు. దీనిలో ధన్యతల గురించి దేవుడు మాట్లాడతాడు, అంటే దీవెనల గురించి దేవుడు మాట్లాడతాడు. అందులో ఒక దీవెన ఏంటంటే హృదయ శుద్ధి కలిగి ఉన్న మనుషులు దీవించబడిన వారు. ధన్యులు అనే మాటకి అర్థము దీవించబడిన వారు. హృదయ శుద్ధి ఎవరికైతే ఉందో వారు దీవించబడిన వారు. వారు ఎంతగా దీవించబడిన వారంటే వారు ఏం చేయగలుగుతారంట? దేవుని చూచెదరు. దేవుని చూడాలని మనందరికి ఆశ ఉంటుంది. దేవుని కనుగొనాలని అందరికి ఆశ ఉంటుంది. దేవుడు మనతో ఉండాలని చాలా ఆశ ఉంటుంది మనకి. కానీ దేవుని చూడటం దాకా మనం చాలాసార్లు ఆలోచన చేయలేము. చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అనుకుంటాం. చాలా ఎక్కువ సార్లు దేవుడు నాకు దీవిస్తే బాగుండు అనుకుంటాం. దేవుడు మమ్మల్ని కాపాడితే బాగుండు అనుకుంటాం. దేవుడిని చూడటం అనే ఆలోచన చాలా తక్కువ సార్లు మనం కలిగి ఉంటాం. దాని గురించి చాలా తక్కువ సార్లు ఆలోచించేస్తాం. దేవుడిని చూడటం మనకి ఇష్టమే, కానీ దేవుడిని చూసేంత వరకు మన ఆలోచన వెళ్తూ ఉండదు. ఎంతవరకు మన ఆలోచన ఎంతవరకు ఉంటుందంటే ఆయన ద్వారా కాపుదల పొందుకోవాలని, ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా దీవెన పొందుకోవాలని, ఆయన ద్వారా మన ప్రతి అవసరంగా తీర్చబడాలని, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచబడాలని, ఆయన స్వరాన్ని వినాలని ఇక్కడ వరకు ఆలోచిస్తాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఎంత మాత్రమే కాదు, మీరు నన్ను చూడగలరు, మీరు నన్ను కనుగొనగలరు, మీరు నా ప్రెజెన్స్ని, నా సన్నిధిని అనుభవించగలరని మాట్లాడుతూ ఉన్నాడు. దాని కొరకు ఆయన చెప్పే ఒక మాట ఏంటంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి. హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా బైబిల్ మాట్లాడుతూ ఉంటుంది. హృదయం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది బైబిల్. మనిషి గురించి, మనిషి యొక్క హృదయం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్లో చాలా వచనాలు కనపడుతూ ఉంటాయి. హృదయము అనే ఒక్క మాట బైబిల్లో చాలాసార్లు మనకి కనుగొనగలుగుతూ ఉంటాం. చాలా చాలా అధ్యాయాల్లో, చాలా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దాదాపుగా ప్రతి గ్రంథంలో కూడా హృదయం అనే మాట మనకు కనపడుతూ ఉంటుంది. అసలు హృదయము ఎందుకని శుద్ధి చేయబడాలి? శుద్ధి చేయబడటం అంటే అది క్లీన్ చేయబడటం అని అర్థం చేసుకోవచ్చు. శుభ్రం చేయబడటం, పవిత్రం చేయబడటం అని అర్థం చేసుకోవచ్చు. మామూలు మాటలు మనం చెప్పాలంటే హృదయము శుద్ధి చేయాల్సిన అవసరం ఏముంది హృదయానికి అంటే, బైబిల్ హృదయం గురించి మాట్లాడే ఒక మాట ఏంటంటే, ఒక గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే, 20వ గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ హృదయము ఎలాంటిదిగా కనపడతా ఉందో, హృదయము ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనిషి హృదయం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చదవగలమా? 17వ అధ్యాయము. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అంత మాత్రమే కాదు కానీ అది ఘోరమైన వ్యాధి కలిగిందని ఇర్మియా అనే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని కనీసం మనం అర్థం కూడా చేసుకోలేమట. హృదయం ఒక వ్యాధి ఉందని కానీ, హృదయము ఘోరమైన మోసపరిచే స్థితిలో ఉందని కానీ, ఘోరమైన వ్యాధితో ప్రతి మనిషి హృదయము నిండిపోయిందనే మాట కానీ గ్రహించలేని స్థితిలో మనుషులు ఉంటా ఉన్నారని దేవుని యొక్క వాక్యం ద్వారా ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని దేవుడి యొక్క వాక్యం ఏమో చెప్తుందంటే, హృదయము మోసకరమైన స్థితిలో ఉన్నది, హృదయము అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలిగిన స్థితిలో ఉంది. కాబట్టి అది ఏం చేయబడాలంట? అది శుద్ధి చేయబడాలి. ఎప్పుడైతే మనిషి యొక్క హృదయం శుద్ధి చేయబడుతుందో అప్పుడు ఆ మనిషి యొక్క హృదయము, ఆ మనిషి యొక్క కళ్ళు, ఆ మనిషి యొక్క ఆత్మ దేవుణ్ణి చూడగలిగే విధంగా తన కళ్ళు తెరవబడతాయి. చాలాసార్లు మనకి కళ్ళలో కొన్ని ఐ డ్రాప్స్ వేసుకోమని ఇస్తారు. మీరు కొంతమంది వేసుకుని ఉంటారు. కళ్ళలో మట్టి పడిన, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కళ్ళలో డ్రాప్స్ వేసుకుంటారు. కొంతసేపు అయిన తర్వాత మా కళ్ళలో వేసుకున్న డ్రాప్స్ ఆ వాసన లేకపోతే ఆ రుచి నోట్లో తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా తెలిసినా మీకు? అంటే కళ్ళకినో నోటికి సంబంధం ఉంది శరీరంగా చూస్తే. కానీ బైబిల్ మాట్లాడుతుంది, మన కళ్ళతో దేని చూస్తామో దానితో మన హృదయము నింపబడుతుంది. అంటే ఒక హృదయము ఎలా వ్యాధి కలదిగా మారుతా ఉంది, ఒక హృదయము ఎలా మోసకరమైనదిగా మారుతా ఉందంటే దానికి చాలా రకాలైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక పరిస్థితి చూసినట్లయితే నీ కళ్ళతో ఏం చూస్తావో అది నీ హృదయంలో నింపబడుతుంది.
నీ హృదయము నువ్వు ఏం చూస్తున్నావో దాని ప్రకారం ఏమవుతుందంట, మన హృదయం దాంతో నింపబడతా ఉంది. దేహములకు దీపము కన్నే కనుక నీ కంటిని సరిగ్గా ఉండేలాగా చూసుకోమంటా ఉంటాడు. అంటే హృదయము అపవిత్రపరచబడటానికి ఒక మార్గము కన్ను. అందుకని దేవుడు అంటా ఉన్నాడు, హృదయం శుద్ధి కనుక నువ్వు కలిగి ఉంటే, హృదయం పరిశుద్ధత కలిగి ఉంటే, లేదా హృదయాన్ని నువ్వు సరి చేసుకోగలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా నన్ను చూడగలుగుతావు. అది దేవుని యొక్క మాట. మనం ఇప్పుడు వరకు దేవుణ్ణి చూడటం వరకు మనం ఆలోచన చేస్తుండకపోవచ్చు. ఇన్ని రోజులు చాలాసార్లు మనం దేవునికి ప్రార్థన చేస్తాం. దాదాపు ప్రతిరోజు ప్రార్థన చేసే అనుభవం మనకు కలిగి ఉంటుంది. ఆ ప్రార్థనలో మనం దేవుడిని ఏం కోరుకుంటామంటే, దేవా నన్ను స్వస్థపరచని కోరుకుంటాం, లేకపోతే నా కుటుంబం చుట్టూ కంచి వేసి భద్రపరచని కోరుకుంటాం, దేవా నా కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత తీర్చని అడుగుతాం. ఎందుకంటే ఆయన మాత్రమే చేయగలడు. చాలా కొద్దిసార్లు దేవా నా జీవితంలో నీ చిత్తం ఏమైనదో అది జరిగించని ప్రార్థన చేస్తాం. కానీ వీటన్నింటినీ దాటి దేవుడు అంటా ఉన్నాడు, నీతో నీకు కావలసిన వాటిని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, నేను స్వస్థపరచడం మాత్రమే కాదు, నీకు విడుదల ఇవ్వడం మాత్రమే కాదు, నీకు కావలసిన సమస్తాన్ని సమకూర్చడం మాత్రమే కాదు, నేను నీతో మాట్లాడతాను, నువ్వు నాకు మొరపెడితే నేను నీకు జవాబిస్తాను. అంత మాత్రమే కాదు, నీ హృదయము సరి అయిన స్థితిలో ఉంటే, నువ్వు నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్న స్థితిలో నువ్వు ఉంటే కనుక మత్తయి సువార్తలో మాట్లాడుతూ అంటాడు ఆయన, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, మీరు దీవించబడిన వారు. ఇంకా వేరే దీవెన కోసం ఇంకా ఎక్కువ ఆలోచన చేయనక్కర్లా. ఎందుకంటే నీ హృదయం ఎప్పుడైతే శుద్ధ అవుతుందో అప్పుడు నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉంటావు. అది ఎలాంటి దీవెన అంటే, నన్ను చూచేవాడిగా నువ్వు ఉంటావు. నీకు కావలసిన వాటిని పొందుకోవడం మాత్రమే కాదు, నీ అవసరతలు తీర్చబడటం మాత్రమే కాదు, నీకు ఆరోగ్యం ఇవ్వబడటం మాత్రమే కాదు, నా మెల్లైన స్వరాన్ని వినటమే కాదు, కానీ నీవు నన్ను చూచేలాగా నీ ఆత్మీయ నేత్రాలు నేను తెరుస్తానంటా ఉన్నాడు. అంటే హృదయానికి మన ఆత్మీయ నేత్రాలకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఎప్పుడైతే నీ హృదయం సరి చేయబడద్దో వెంటనే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు, దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతావు, దేవుని యొక్క ప్రేమను చూడగలుగుతావు. దేవుడు నీ జీవితంలో ఏం చేస్తా ఉన్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చేయబోతా ఉన్నాడో నువ్వు ఖచ్చితంగా దాన్ని చూడగలిగే వారిగా, గ్రహించగలిగే వారిగా నువ్వు సిద్ధపరచబడతావు. మనందరికి ఆశ ఉంటుంది దేవుడిని చూడాలని. మీరు ఎంతమందికి ఆశ ఉందంటే ఒకసారి చెప్తారా? ఎంతమందికి ఆశ ఉంది దేవుడు చూడాలని? చాలా సంతోషం. అందరికీ ఆశ ఉంటుంది. మగవాళ్ళు కొంచెం తక్కువ ఉండదు, పిల్లలకి వాళ్ళకి కూడా ఉంది. బహుశా చేతులు ఎత్తే పరిస్థితులు వాళ్ళు ఉండకపోవచ్చు. దేవుడిని చూడటం అనేది మనందరి హృదయాంతరాలలో ఉండే ఒక ఆశ. కానీ మనం అనుకుంటాము, దేవుడు నాకు ఇక్కడ కనబడతాడులే, దేవుడు నాతో ఇక్కడ మాట్లాడతాడులే, దేవుడు నాకు సహాయం చేస్తాడు, కానీ దేవుడు నాతో మాట్లాడాలంటే నేను ఎలా అంటే అలా ఉంటే కుదరదు, బహుశా నేను సరిపోను దేవుడితో మాట్లాడటానికి అనే ఆలోచనలో చాలాసార్లు మనుషులు ఉంటా ఉంటారు. నేను మారు మనసు పొందిన కొత్తలో దేవుడు మాట్లాడతాడు అని మాకు అప్పుడు ఎక్కువగా చెప్పలేదు మమ్మల్ని నడిపించిన వాళ్ళు. నేను కూడా ఏమనుకునేవానంటే, నిన్న మొన్నటి దాకా ఇష్టం వచ్చినట్టు జీవించిన నేను ఈరోజు ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టగానే, అయ్యా నన్ను క్షమించు అని అడగగానే దేవుడు క్షమించినట్లుగా మనకి అర్థమైన తర్వాత, దేవుడు క్షమించాలని స్పష్టంగా వాగ్దానం ఇచ్చిన తర్వాత, క్షమిస్తేనే చాలయ్యా నా జీవితాన్ని, ఇంకా నువ్వు మాట్లాడేంత స్థితి నాకు లేదు అనుకునేవాడిని. నేను చాలా రోజులు, చాలా నెలలు గడిచిపోయినాయి కదా. తర్వాత వాక్యం చదువుతా ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ప్రేమమయుడు, ఆయన మనతో మాట్లాడాలని ఆశపడే దేవుడు. అపవాది ఏం చేస్తాడంటే, ఇలాంటి విషయాలు మన హృదయంలో పెడతా ఉంటాడు. అబ్బా నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు కదా, నువ్వు ఇంకా ప్రార్థన చేయడం రాదు కదా, నువ్వు సరిగ్గా చర్చికి వెళ్ళవు కదా, ఇదిగో నీ జీవితంలో ఇలాంటి లోటులు ఉన్నాయి, ఇలాంటి పాపాలు ఉన్నాయి, ఇలాంటి దేవుడికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి, నువ్వు దేవుడితో మాట్లాడటం లేదు, దేవుడితో మాట్లాడటము అసాధ్యము అని మాట్లాడుతూ ఉంటాడు అపవాది. అపవాది ఎంతసేపు ఏం చేస్తాడంటే, ఏదో ఒక విధంగా మనం ఆత్మీయంగా ఎదగకుండా చేస్తూ ఉంటాడు, ఏదో విధంగా దేవునికి మనకి మధ్య సంబంధం ఏర్పరచకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అపవాది యొక్క పని అది. మనం చాలాసార్లు దాన్ని నమ్ముతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే అలాంటి పరిస్థితిలోనే నేను నిన్ను అంగీకరిస్తాను. కానీ నువ్వు ఒక్క విషయం ఏం చేయాలో తెలుసా? నువ్వు నాతో పాటు కలిసి, నాతో పాటు సహవాసం చేసి, నాతో పాటు కలిసి నడిచిన ఎడల నేను నిన్ను ఏం చేస్తాను తెలుసా? నేను నిన్ను వెలుగుగా మారుస్తానని చెప్తా ఉంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. అయితే అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము
ఆయన వెలుగులో ఉన్న ప్రకారం అంటే ఈ వచనము ఒక నిమిషం ఈ వచనము మన ఆలోచన విధానాన్ని లేదా మన నమ్మకాన్ని తప్పు అంటే మనం ఇలాంటి దాన్ని మన నమ్మకానికి పూర్తి వ్యతిరేకమైన మాటని ఈ వచనంలో దేవుడు యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏమనుకుంటామంటే మనం అంతా మంచిగా అయిపోయిన తర్వాత, దేవునికి ఇష్టంగా ఉన్న తర్వాత అప్పుడు దేవుడితో కలిసి మనం నడవడానికి అర్హులం అనుకుంటాం. అప్పుడు దేవుడికి ప్రార్థన చేయడానికి అర్హులం అనుకుంటాం. అప్పుడు దేవుడితో మాట్లాడటానికి అర్హులం అనుకుంటాం. అప్పుడు దేవుడిని చూడటానికి అర్హులం అనుకుంటాం అని దాదాపుగా అప్పాది మన హృదయాల్లో ఒక అబద్ధాన్ని పెడతా ఉంటాడు. కానీ దేవుడు యోహాను అనే తనకి ఇష్టమైన శిష్యుడి ద్వారా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చదవమ్మా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, ఆయనతో పాటు ఆయన వెలుగు అంటే వెలుగు కంటూ ఒక రూపం ఉంటే అది ఆయనే, ప్రేమ కంటూ ఒక రూపం ఉంటే అది ఆయనే. ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయన వెలుగే ఉన్నాడు, దేవుడు వెలుగే ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల అంటే దేవుడితో పాటు కలిసి ఉండటానికి సిద్ధపడిన ఎడల, దేవుడితో పాటు సమయాన్ని గడపడానికి ఇష్టపడిన ఎడల అప్పుడు ఏం జరుగుతుందంటే చదవమ్మా, మనము అన్యోన్య సహవాసము గలవారు. మన సహవాసం అంటే స్నేహము, సహవాసం అంటే కలిసి మాట్లాడుకోవటం, సహవాసం అంటే కలిసి సమయాన్ని గడపటం. దేవుడితో నువ్వు గనక కలిసి సమయాన్ని గడపడానికి సిద్ధపడినట్లయితే, దేవుడితో నువ్వు మాట్లాడటానికి సిద్ధపడినట్లయితే, ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడినట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటమ్మా చదువు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు. ఎప్పుడంట ఇది జరిగినప్పుడు అంటే ఎప్పుడైతే మనం దేవుడితో కలిసి కొనసాగుతూ ఉంటామో, ఎప్పుడైతే దేవుడితో సమయాన్ని గడపడానికి ఇష్టపడతామో, అది వాక్యం చదవడం ద్వారా కావచ్చు, ప్రార్థన చేసుకోవడం ద్వారా కావచ్చు, చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడం ద్వారా కావచ్చు, చర్చిలో దేవుడి సన్నిధిలో ఎదురు చూడటం ద్వారా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, ఆయనతో నువ్వు సమయాన్ని గడుపుతున్న కొలది అంట ఏం జరుగుతుందో తెలుసా, ఆయన రక్తం మనలను పవిత్రులుగా చేస్తుంది. మనమే అనుకుంటాం తెలుసా, దేవుడి చేత పవిత్రపరచబడిన తర్వాత, లేకపోతే మనకున్న ప్రతిదాన్ని విడిచిపెట్టిన తర్వాత, మనంతటా మనము దేవునికి ఇష్టంగా మారిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వద్దాం అనుకుంటాం. కానీ ఈ వచనం ఏం మాట్లాడుతుంది తెలుసా, అసలు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావో అలాగే దేవుడి దగ్గరికి వచ్చి అంటే ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకుంటే ఇక్కడ మనిషి ఎప్పుడు పవిత్రపరచబడుతున్నాడంటే ఆయనతో పాటు నడిచిన తర్వాత పవిత్రపరచబడతా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడు పవిత్రపరచబడుతున్నాడంటే ఆయనతో పాటు సహవాసం చేసినప్పుడు పవిత్రపరచబడతా ఉన్నాడు. ఎప్పుడు పవిత్రపరచబడతా ఉన్నాడంటే ఆయనతో కలిసి కొనసాగుతున్నప్పుడు పవిత్రపరచబడతా ఉన్నాడు. మనమేమనుకుంటామంటే నువ్వు ముందు పవిత్రపరచబడు, తర్వాత ఆయనతో పాటు ఉండడానికి నీకు అర్హత వస్తుంది అనుకుంటాం. నీ జీవితంలో సమస్తాన్ని విడిచిపెట్టు, అప్పుడు ఆయనతో పాటు కొనసాగు అని చెప్తా ఉంటాం. చాలాసార్లు ఇలాంటి ఆలోచన మనకు అపవాది ద్వారా వస్తూ ఉంటుంది. మనంతటా మనం ఎప్పటికీ సరవలేము, మనంతటా మనం ఎప్పటికీ కూడా దేవుడితో పాటు ఉండలేము. దేవుని యొక్క వాక్యము మన ఆలోచనకు విభిన్నమైనది. దేవుని వాక్యం ప్రకారం మన ఆలోచన మార్చుకోవాలి, కానీ మన ఆలోచన ప్రకారం, మన నమ్మకాల ప్రకారం, మన అనుభవాల ప్రకారం దేవుని యొక్క వాక్యం ఎన్నటికీ మార్చబడదు, ఎప్పటికీ మార్చబడదు. నీ అనుభవం మీద ఆధారపడి దేవుని వాక్యం మార్చబడదు. నేను సరి చేసుకున్న తర్వాత దేవుడితో నడిచాను అని చెప్తున్నావంటే బహుశా నీ మాటల్లోనో లేకపోతే నీ ఆలోచనలోనో ఏదో కొంచెం తేడా ఉండొచ్చు. దాన్ని కొంచెం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము బలహీనము, మనంతటా మనం సరి చేసుకోలేము. మనం ఎంత బలహీనలో అంటే మనం ఉన్న పరిస్థితిలో నుంచి, మన ఆలోచనలో నుంచి, మన స్వభావంలో నుంచి మనం ఎన్నటికీ కూడా బయటికి రాలేము. ఒక యేసు ప్రభు యొక్క రక్తానికి మాత్రమే మనల్ని పవిత్రపరిచే శక్తి ఉన్నది. ఆ యేసు ప్రభు రక్తము నిన్ను ఎప్పుడు పవిత్రపరచుద్దంటే ఆయనతో పాటు కలిసి నువ్వు సహవాసం చేసినప్పుడు, ఆయనతో పాటు కలిసి నువ్వు వెలుగులో నడిచినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపడానికి సిద్ధపడితే, ఆయన సన్నిధిలో నీ హృదయాల్లో ఉన్న ప్రతి ఆలోచన చెప్పడానికి సిద్ధపడినట్లయితే, ఆయనతో కలిసి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంట, దేవుడి వాక్యం చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది. పవిత్రత పరచబడిన తర్వాత ఆయనతో నడవటం కాదు. ఆ ఒక్క మాటను స్పష్టంగా అర్థం చేసుకోండి.
మనకున్న అలవాట్లన్నీ విడిచిపెట్టిన తర్వాత ఆయన సన్నిధిలోకి రావటం కాదు. మనకున్న చిన్న చిన్న అలవాట్లలో నుంచి కానీ, చెడ్డ స్వభావంలో నుంచి కానీ, వీటన్నిటిని వదిలివేసిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గర రావడం కాదంట. దేవుడి దగ్గరికి వస్తే వీటన్నిటిలోంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. చాలాసార్లు మనుషులు అనుకుంటారు, మేము దేవుడికి ఇష్టంగా ఉండటం కొరకు ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదిగో నేను ఇక్కడుంటే నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను కాబట్టి ఈ తప్పులో నుంచి, పాపం నుంచి దూరంగా వెళ్ళి ఎక్కడో బతకాలని అనుకుంటూ ఉంటారు. ఆదిలో సంఘంలో కూడా ఇలాంటి పరిస్థితులే జరిగినాయి. మనుషులతో ఉంటే మేము సరిగ్గా ఉండలేకపోతున్నాము, మనుషులతో ఉంటే దేవునికి ఇష్టంగా ఉండలేకపోతున్నామని చాలా మంది వెళ్ళిపోయి సన్యాసాన్ని తీసుకున్నారు. భార్యలు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేకుండా మొనాస్ట్రీ లైఫ్ అంటే ఒక ప్రత్యేకమైన, మనకు అర్థం కావాలంటే సన్యాసి జీవితాన్ని జీవించడానికి సిద్ధపడ్డారు. అలా చేస్తేనే దేవుడికి ఇష్టంగా ఉండగలిగాము అని అనుకున్నారు వాళ్ళు. కానీ తర్వాత వాక్యాన్ని, అందులోని కొంత వాక్యాన్ని పరిశోధించినప్పుడు, వాక్యాన్ని పరిశీలించినప్పుడు, వాక్యాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి అర్థమైంది తెలుసా, మేము ఎక్కడున్నా సరే దేవుడు మమ్మల్ని పవిత్రంగా ఉంచడం కొరకు ఆయన రక్తంతో మనం కడిగాడు. ఏదో ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉండి, లేకపోతే నువ్వు ఇబ్బంది పడే చోట లేదా సమస్యల్లోకి వెళ్ళే చోట, దేవునికి ఇష్టంగా ఉండలేని పరిస్థితులు ఉన్న చోట అక్కడి నుంచి పారిపోయి పవిత్రంగా ఉండటం కాదు. దేవుడు ప్రతి స్థలంలో నిన్ను పరిశుద్ధుడిగా ఉంచడానికి, ఆయన కొరకు సాక్షిగా ఉండటం కొరకు ఎన్నుకున్నాడని విషయం వాళ్ళకి అర్థమైంది. ఈరోజు చాలా స్పష్టంగా నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, నీ హృదయము శుద్ధి చేయబడాల్సిన అవసరంలో ఉన్నది. నీ హృదయము పరిశుద్ధపరచబడాల్సిన అవసరంలో ఉన్నది. ప్రతి మనిషి హృదయము అది ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైనది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా శుద్ధి చేయబడాలి అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ఒక వ్యక్తి యొక్క హృదయము ఎలాగూ శుద్ధి చేయబడుతుంది? 119వ కీర్తన 9వ వచనం చూద్దాం ఒకసారి. 119వ కీర్తన 9వ వచనం మాట్లాడుతూ ఉంటుంది. యవనస్తులు ఎవరన్నా 119:9 యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు. ఇక్కడ యవనస్తులు అనే మాట ఎందుకు వాడుతూ ఉన్నాడంటే, చాలా సార్లు హృదయాన్ని పాడు చేసుకుని దశలోనికి, స్థితిలోనికి దిగజారిపోయేది యవనస్తులని మనుషులు నమ్ముతూ ఉంటారు. అంటే యవన కాలము మనిషి యొక్క హృదయాన్ని, మనిషి యొక్క జీవితాన్ని అపవిత్రపరుచుకోవడానికి అన్ని రకాల పరిస్థితుల్లో కలిగి ఉండే సమయము అని మనుషులుగా నమ్ముతాం మనం. అందుకని ఆ యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనాకారుడు. పాపము చేత, శాపము చేత, రకరకాలైన ఆలోచనల చేత, రకరకాల బంధకాల చేత బంధింపబడి ఉన్న యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి ప్రతి మనిషితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలా నీ ప్రవర్తనను సరి చేసుకోగలవు? మన హృదయాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది, మన హృదయ ఆలోచన బట్టే మన ప్రవర్తన ఉంటుంది, మన హృదయపు స్వభావాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది. నడత అంటే ఏంటి? నడత అంటే మనం నడిచే విధానం కాదు. నడత అంటే ప్రవర్తన. నడత అంటే మనం జీవించే విధానము. ఇది నీ హృదయం మీద ఆధారపడి ఉంటుంది, నీ హృదయంలో ఉన్న ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. నీ హృదయాన్ని దేనితో నింపుకుంటున్నావో దాని మీద ఆధారపడి నీ ప్రవర్తన ఉంటుంది. యవనస్తులతో మాత్రమే కాదు, అంటే నడతను అపవిత్రపరచుకునే స్థితిలో ఎక్కువ అవకాశాలు ఉన్న వయసు కాబట్టి యవనస్తులు ఉదాహరణగా తీసుకుంటా ఉన్నాడు. ఒక వ్యక్తి తొట్టిల్లిపోవటానికి, పాపం చేయడానికి, అపవిత్రుడిగా మారటానికి, ఎన్నటికీ దేవుణ్ణి చూడలేని పరిస్థితుల్లోనికి దిగజారిపోవటానికి ఈ అత్యంత అవకాశాలున్న యవనస్తుల్ని ఉదాహరణ తీసుకుంటా ఉన్నాడు. కానీ యవనస్తులు మాత్రమే కాదు, కానీ ఇది ప్రతి మనిషి గురించి మాట్లాడే మాట. ఏమంటా ఉన్నాడంటే, యవనస్తులు తమ హృదయాన్ని, తమ ప్రవర్తనను ఎలా శుద్ధి చేసుకోగలరు? ఎలా చేసుకుంటారంటమ్మా? చదువుతారు తర్వాత చూసిన కూడా, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా అమ్మా చూచుకొని చాటుకోండి. అంటే వాక్యము ద్వారా, వాక్యం ఇలా చెప్తా ఉంది నేను ఎలా ఉన్నాను. ఒక మనిషి తన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి, తన ప్రవర్తనను శుద్ధి చేసుకోవడానికి, తన జీవితాన్ని పవిత్రపరుచుకోవడానికి కొలమానం ఏంటంట? వాక్యం మాత్రమే నువ్వు సరవటానికి మార్గాన్ని వేయగలుగుతుంది. వాక్యం మాత్రమే
నిన్ను సరైన దారిలో నడిపించడానికి సరైన దారిలోనే నడుస్తున్నావా, తగినంతగానే నడుస్తున్నావా, తక్కువగా నడుస్తా ఉన్నావా, నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నావా, ఎలా నడుస్తున్నావా అనేది కొలవడానికి దేవుడి చేత ఏర్పాటు చేయబడిన మెజరింగ్ రాడ్, కొలవద్ద ఏంటంటే వాక్యమే. నువ్వు వాక్యము చేత నీ హృదయాన్ని సరి చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు నీ నడత మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో, వాక్యం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, అయ్యో వాక్యం ఎలా మాట్లాడుతుంది, నేను ఇలా జీవిస్తున్నానని గ్రహింపు నీకు వస్తుందో, అప్పుడు ఏమవుతుందో తెలుసా, నీ జీవితము వాక్య ప్రకారము మారటానికి అవకాశం కలుగుతుంది. ఆ కీర్తనకారుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అని. శుద్ధి చేయడానికి వాళ్ళు వాడగలిగే, శుద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఉపయోగించే, శుద్ధి చేయడానికి వాళ్ళకి కొలుసుకోవడానికి అవకాశం ఉన్నది ఒకే ఒకటి, అదేంటంట దేవుని యొక్క వాక్యం. మన చాలాసార్లు మనుషులు వారి యొక్క అనుభవాలు బట్టి పక్కన వాళ్ళని సహాయిస్తూ ఉంటారు. కాబట్టి వారి అనుభవాలు సరైనవి ఉండొచ్చు, వారికి ఉన్న అనుభవాలు, వారు వెళ్ళిన పరిస్థితులు నిజమై ఉండొచ్చు. కానీ ప్రతి మనిషికి కొలబద్ద, ప్రతి మనిషి తను తాను పోల్చుకోవడానికి వాడే ఒకే ఒక అంశం ఏంటంటే, దేవుడు చెప్తా ఉన్నాడు, కీర్తనకారుడు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది వాక్యం చోట ఏం చేయాలంట, వాక్యం చోట తను చూచుకోవాలంట. అంటే వాక్యానికి నేను సరిపడా జీవిస్తున్నానా, వాక్య ప్రకారమే జీవిస్తా ఉన్నానా, నా ఇష్టం వచ్చినట్టు నా ఆలోచన ప్రకారం జీవిస్తా ఉన్నానా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒకవేళ నేను వాక్య ప్రకారమే జీవిస్తా ఉన్నానా అని పరిశీలన చేసుకోగలిగితే అప్పుడు మన హృదయాలు ఏం చేయబడతాయని దేవునికి వాక్యం మాట్లాడుతూ ఉందంటే శుద్ధి చేయబడతాయంట. ఏం చేయబడతాయమ్మా? శుద్ధి చేయబడతాయి. ఎప్పుడైతే మన హృదయాలు శుద్ధి చేయబడతాయో మన దేవుణ్ణి మనము చూడగలుగుతాం. అంటే మన ఆత్మీయ స్థితికి, మన ఆలోచన విధానానికి, మన ప్రార్థనా జీవితానికి ఉన్నతమైన మార్పు కలిగిన మాటలు ఇవి. మన దేవుడిని ఏం అడుగుతా ఉన్నామో దానికి మించి దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నీ హృదయము శుద్ధి చేయబడిన స్థితిలోనే ఉన్నదా? దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనుషులతో మాట్లాడుతూ అంటా ఉంటాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును కడుక్కోండి. అంటే హృదయము శుద్ధి చేయబడాలంటే కొలబద్ద మనం చెప్పింది. వాక్యము అనేది కొలబద్ద. వాక్యము చేత మీరు మిమ్మల్ని సరి చూసుకోండి, వాక్యము చేత మిమ్మల్ని మీరు పోల్చి చూసుకోండి అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట చెప్తా ఉన్నాడు. ఏమంటాడంటే మిమ్మల్ని మీరు కడుక్కోవాలి. కడుక్కుంటే ఏం జరుగుతుందంట? శుద్ధి జరుగుతుంది. కడుక్కోండి, శుద్ధి చేసుకునండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. ఒక మనిషి యొక్క హృదయము, ఒక మనిషి యొక్క జీవితము, ఒక మనిషి యొక్క స్వభావము, ఒక మనిషి యొక్క ప్రవర్తన ఎలాగూ శుద్ధి చేయబడుతుందంటే అది కడుగుకోవడం ద్వారా శుద్ధి అవుతుందంట. ఇశ్రాయేలుకి తెలుసు కడుక్కోవడం అంటే ఏంటో, ఇశ్రాయేలుకి తెలుసు శుద్ధి చేసుకోవడం అంటే ఏంటో, ఇశ్రాయేలుకి తెలుసు సరి చేసుకోవడం అంటే ఏంటో. ఇశ్రాయేలు కన్నా దాటి ఈ సంఘకాలంలో ఉన్న మనకి ఎలా శుద్ధి చేయబడతామో, సంపూర్ణ శుద్ధి ఎలా చేయబడతామో మనకి ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఇశ్రాయేలు బలి అర్పించినప్పుడు, ఒక ప్రత్యేకమైన పాపం కొరకు బలి అర్పించినప్పుడు ఆ పాపము నుంచి విమోచింపబడతాము, శుద్ధి చేయబడతాము, ప్రాయశ్చిత్తం చేయబడతామని తెలుసు. కానీ మనకేం తెలుసా? ఈరోజు మనకి అందుబాటులో ఏముందో తెలుసా? మనకి క్రీస్తు రక్తము అందుబాటులో ఉంది. యేసు ప్రభు శిలువ మీద కాల్చిన రక్తము మనకి సమీపంలో ఉన్నది. యేసు ప్రభు కాల్చిన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇందాక యోహాను రాసిన మొదటి పత్రికలో చూసాం కదా, యేసు క్రీస్తు యొక్క రక్తము మనలను, మన ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేస్తుంది? అది పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తానికి ఉన్న శక్తి అది. ఆయన అంటా ఉన్నాడు, యెషయా గ్రంథాన్ని కనుక క్రొత్త నిబంధన కోణంలో మనం అర్థం చేసుకుంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలోని మన కొత్త నిబంధనలో నుంచి ఆ దృష్టితో కనుక చదువుకున్నట్లయితే, ఇదిగో నా రక్తం మీకు అందుబాటులో ఉన్నది. ఆ రక్తానికి ఉన్న శక్తి ఏంటంటే నీ ప్రతి పాపమును అది తుడిచివేసి, కడిగివేసి, కొట్టివేసి నిన్ను పవిత్రులుగా, పవిత్రాలుగా మార్చగలదు.
ఆ రక్తము చేత నువ్వు కడుక్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే నీ హృదయం శుద్ధి చేయబడుతుంది. నీ హృదయం శుద్ధి చేయమన్నప్పుడు నేనేమై ఉన్నానో నువ్వు నన్ను చూడగలుగుతావు. ఈరోజు హృదయం శుద్ధి చేయగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? హృదయాన్ని కడుక్కోవాలనే స్థితిలో నువ్వు ఉన్నావా? అయ్యో నా జీవితాన్ని నేను దినదినమో సరి చేసుకోగలగాలి, దేవుని వాక్య ప్రకారం సరిపోల్చుకోగలగాలి అని చూడగలుగుతా ఉన్నావా? చాలాసార్లు మనం ఎవరితో పోల్చుకుంటాం తెలుసా? మన పక్క వాళ్ళతో పోల్చుకుంటాం. చాలాసార్లు ఆ పక్కన వాళ్ళు కూడా మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటాం. మనకు తెలిసిన వాళ్ళలో మనకన్నా మంచి భక్తి జీవితం జీవించే వాళ్ళు ఉండొచ్చు ఖచ్చితంగా. వాళ్ళతో పోల్చుకోం. ఇప్పుడు ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉండుంటారు. ప్రతి విషయంలో తమ తాము సరి చేసుకుంటూ దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూ పశ్చాత్తాపంతో తమ జీవితాన్ని గడుపుతున్న మనుషులు, కొనసాగిస్తున్న మనుషులు ఉంటారు. వాళ్ళతో పోల్చుకోం. అమ్మ ఈరోజు ఆదివారం ప్రార్థన ఎందుకు రాలేదంటే, అయ్యో పలానా వాళ్ళు 4 వారాల నుంచి రాలేదుగా అని అడగలేదు. ఎందుకంటే వాళ్ళంటే ఇష్టం అంటే పర్లా, వాళ్ళంటే భయం అంటారు. వాళ్ళంటే భయం. అమ్మో వాళ్ళు అడిగితే వాళ్ళు ఊరుకోరుగా, అందుకని మనల్ని అడుగుతాను అనుకుంటారు. మనం ఎవరితో పోల్చుకుంటా ఉన్నాం? చాలాసార్లు చాలా ఎక్కువ సార్లు ఆత్మీయ విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి మనకన్నా తక్కువగా, అంటే అప్పుడప్పుడే నేర్చుకుంటా, లేకపోతే అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తా, కొన్ని రోజులు ఎక్కువ నుంచి వస్తున్నా సరే ఆత్మీయంగా స్థిరపరచడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళ పరిస్థితులు బట్టి, దేవుడితో వారు సరైన సంబంధాన్ని కలిగి ఉండలేకపోవడాన్ని బట్టి చాలా కారణాలు ఉంటాయి. దాని గురించి ఈరోజు మనం మాట్లాడలేదు. కానీ ఎవరైతే ఆత్మీయ జీవితంలో స్థిరపడటానికి స్ట్రగుల్ అవుతా ఉన్నారో, ఇబ్బంది పడతా ఉన్నారో, పడుతూ లేస్తున్నారో వాళ్ళతో పోల్చుకుంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు వారితో పోల్చుకుంటే కుదరదు. నువ్వు ఎవరితో పోల్చుకోవాలంట? వాక్యము చేత పోల్చుకోవాలి. వాక్యము దేవుడేను, వాక్యము దేవుని యొక్క కదా, దేవునితో పోల్చుకోవాలి. వాక్యంతో పోల్చుకోవడం అంటే ఎవరితో పోల్చుకోవాలని అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభుతో పోల్చుకోవాలంట. యేసు ప్రభుతో పోల్చుకోవడానికి సిద్ధపడతాం మనం. యేసు ప్రభుతో పోల్చుకుంటే మనకి మైనస్ మార్కులు వస్తాయేమో. చాలా ఎగ్జామ్స్, మంచి ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నప్పుడు, మంచి కాలేజెస్లో సీట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎగ్జామ్స్ పెడతా ఉంటారు, ఎంట్రన్స్ ఎగ్జామ్. వాటిలో మైనస్ మార్క్స్ ఉంటాయి. అంటే ఒక ప్రశ్నకు నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే బిగ్ పేపర్ లాగా ఉంటుంది. అది ఒక విధంగా ఒక ప్రశ్నకు నువ్వు ఆన్సర్ చేస్తే 1 మార్క్ వస్తుంది అనుకోండి నీకు. అదే తప్పు ఆన్సర్ పెడితే కొన్ని ఎగ్జామ్స్కి నీకు 1/2 మార్క్ పోతాయి, కొన్ని ఎగ్జామ్స్కి 1/4 మార్క్ పోతాయి, కొన్ని ఎగ్జామ్స్కి 3/4 మార్కులు పోతాయి. అంటే నువ్వు ఒక 10 ప్రశ్నలు కరెక్ట్గా పెట్టావు, నీకు 10 మార్కులు వస్తాయి. అదే సమయంలో 20 ప్రశ్నలు కనుక తప్పు పెట్టావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఎన్ని మార్కులు వస్తాయి తెలుసా నీకు? మీరు లెక్క వేసే వచ్చి ఆ తక్కువ ఉన్నది కానీ మీ తరపు నేనే లెక్కేస్తున్నా. 1/2 మార్క్ నెగిటివ్ మార్క్ అనుకోండి. 10 ప్రశ్నలు కరెక్ట్గా పెట్టాడు, 20 ప్రశ్నలు తప్పు పెట్టాడు. ఎన్ని మార్కులు వస్తాయి? 0 మార్కులు వస్తాయి. ఇంకా కొంతమంది ముందడిగేసి ఇంకో 10 మార్కులు తప్పు పెట్టారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి -5 వస్తాయి. అంటే అసలు 0 దేనికి పనికిరాదు. ఇంకా మైనస్లో ఉన్నారంటే వాళ్ళు కనీసం గేట్ దగ్గర కూడా రాని ఆ ఉద్యోగానికి, లేకపోతే ఆ కాలేజీ సీట్ కొరకు. ఈరోజు మనం పోల్చుకునేది మనకన్నా తక్కువగా ఉన్న వారితో పోల్చుకున్నాం అనుకోండి ఆత్మీయంగా, అప్పుడు నీకు ఎన్ని మార్కులు వస్తాయి తెలుసా? తప్పడం కాదు, 0 అంటే తప్పటము. 0 కన్నా మైనస్లో ఉన్నావు అనుకో, మాకు ఎన్ని మార్కులు వచ్చినాయో చెప్పడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నాతో సహవాసం కలిగిన నేను పవిత్రపరుస్తా అంటా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తా ఉన్నప్పుడు ఒక మనిషి యొక్క హృదయము, ఒక మనిషి యొక్క ప్రవర్తన ఎలా శుద్ధి చేయబడుతుంది అంటే వాక్యాలతో తాను పోల్చి చూసుకున్నప్పుడు. వాక్యం ఒక్కటే మనిషిని సరిచేయగలిగినది. వాక్యము యోబు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ఒకసారి. ఆ వాక్యము ఎలాంటి వాక్యం నుండి సరిచేస్తుందో మనము యోబు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. దేవుడు సెలవిచ్చిన దేవుడు సెలవిచ్చిన ఆదరణ, దేవుడి నోటిలోంచి వచ్చిన ఆదరణ మాటలు కావచ్చు, నిన్ను సరిచేసే మాటలు కావచ్చు, అవి నీకు తేలిగ్గా ఉన్నవా అని అడుగుతా ఉన్నాడు. చదవమ్మా ఇంకా.
ఇక్కడ ఇంకా స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకోసారి చదువుతావరా? దేవుడు సెలవిచ్చిన ఆదరణ మాటలు, ఆదరణ నీకు తేలిగ్గా ఉందా అంటా ఉన్నాడు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఒక మనిషితో. ఎలా మాట్లాడుతున్నాడంటే ఆదరణగా మాట్లాడుతున్నాడంట, శుతిమెత్తగా మాట్లాడుతున్నాడంట, లాలించుకుంటా మాట్లాడుతూ ఉన్నాడంట, ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు, బుజ్జగిస్తా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మన చిన్నపిల్లలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళతో ముద్దుగా మాట్లాడుతూ ఉంటాం. ఇంకా చిన్నపిల్లలు అయితే వారు ఎలా మాట్లాడతారో అలాంటి భాషతో, అలాంటి యాక్సెంట్తో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలాగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు ఒకరోజు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఎలీఫజ్ అనే వ్యక్తి యోబుతో దేవుని పక్షంగా మాట్లాడుతున్నాం అనుకుని మాట్లాడుతున్న మాటలు. కానీ ఇక్కడ దేవుడి మాటలు కానీ తీసుకుంటే మనము 11వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలిగ్గా ఉన్నదా అంటే దేవుడు నీతో ముద్దుగా మెల్లమెల్లగా శుచిమెత్తగా మాట్లాడుతూ ఉంటే మనిషికి ఎలా ఉంటుందంటే అది తేలికదాయి. దేవుడి తాగి మాట్లాడతాడే, దేవుడు అసలు దాన్ని లెక్కలో కూడా తీసుకోరు. ఈ తేలిక అనే మాట మనం పల్లెటూరులకు మనకు బాగా అర్థం అవుతుంది. పల్లెటూరు నేను వాటి తేలిక అయిపోయానంటే వారి దృష్టిలో ఏమాత్రం విలువ లేని వ్యక్తి అని అర్థం. మనుషులు తేలిక చూడొచ్చు కొన్నిసార్లు. చాలాసార్లు మన దగ్గర డబ్బులు లేవనుకోండి, మనుషులు తేలిక చూస్తారు. కొంత తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, కొంత బంధువులు కావచ్చు, మన పనిచేసే వాళ్ళు కావచ్చు. మన మెడలో బంగారం లేదనుకోండి, చేతికి వాచి లేదనుకోండి, ఉంగరం లేదనుకోండి, మనుషులు ఎలా చూస్తారు మనల్ని? సరైన బట్టలు లేవనుకోండి తేలిక చూస్తారు. అంటే విలువ లేని వారిగా చూస్తారు, తక్కువ వారిగా చూస్తారు. అంటే పెళ్లికి కానీ ఫంక్షన్ కానీ ఎవరు రావాలి? బంధువులు రావాలి. వాళ్ళ డబ్బులు ఉన్నాయో లేవనేది వేరే విషయం, అనవసరం అది. మనం బంధువులు పిలుస్తాం, మనం చర్చిలో వాళ్ళంటే చర్చిలో పిలుచుకుంటాం. కానీ మనుషులు ఎలా అంటారంటే వాళ్ళ బట్టలు బట్టి, వాళ్ళ డబ్బులు బట్టి విలువ ఇచ్చే స్థితిలోకి ఈరోజు వెళ్ళిపోతా ఉన్నా. దానితో పోలుస్తూ ఉంటా, మన అర్థం కావడం కోసం దాంతో పోల్చి చెప్తా ఉన్నా. దేవుడు మాట్లాడితే తేలిక అయిపోయినాయంట. అంటే ఏ మాత్రం విలువ లేని అయిపోయినాయి. విలువ లేని వాటిని కింద ఉన్న కాగితం పడిపోయింది అనుకోండి, చాలాసార్లు మనం దాన్ని కాలుతో పక్కకు తోస్తాం. చీపురు చూసుకుని ఉడికే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఈరోజు మనం చాలా మంది ఏం చేస్తామంటే దాన్ని కాలుతో పక్కకు తోచేస్తాం. అది ఒక 500 రూపాయల నోటు దొరికితే కలకత్తుకుంటాం కూడా, తీసుకుని కలకత్తుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనం అద్దుకోకూడదు, అలాంటి అలవాటు ఉంటే మానేది. కానీ అంటే ఈ చించి వేయబడిన పడేసిన కాగితానికి విలువ లేదు, అలాంటి కాగితంతో చేయబడిన నోటికి మాత్రం విలువ ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, నా మాటలు, దేవుడి మాటలు ఆదరణ మాటలు చాలా స్పష్టంగా అంటాడు. నా ఆదరణ అంటా ఉన్నాడు. ఆదరణ కేవలం మాటలే కాదు, ఆయన పని, ఆయన నీకు స్వత చూపించే ఆదరణ, ఆయన చూపించే ప్రేమ. మాటలు మాత్రమే కాదు, ఆ క్రియలు క్రియలు, మాటలు, దేవుడి మాటలు, దేవుడి క్రియలు కూడా నీకు విలువ లేనివి అయిపోయినాయి అంట. దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడి నీ మీద ప్రేమను చూపిస్తున్నప్పుడు ఏం చేస్తారంట మనుషులు? కదండి, కరెక్ట్గా చెప్పాలంటే కాలుతో చేస్తున్నారంట. తేలిక కూడా కాదు. విలువ లేకపోయినా మన ఇంట్లో ఫంక్షన్ పిలిస్తే అలాంటి విలువ లేకపోయినా కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపిస్తాం. అదే టైంలో అడుక్కునే వ్యక్తి వస్తే వాళ్ళు అక్కడే పెట్టి అక్కడ ఇచ్చి పంపించేస్తాం. అంటే అతను విలువ లేదు, కూర్చుని తినడానికి కూడా విలువ లేని పరిస్థితి. దేవుడిని దాదాపుగా అలా ట్రీట్ చేస్తున్నాం మనం. దేవుడి మాటలు మనము కాలితో తోసేస్తున్నాం, దేవుడి ఆదరణ మనం కాలితో చేస్తాం. మాటలు కూడా అంటే ఆయన ఆదరణ అని ఆపించాడు. ఆయన ఆదరణ ఆయన తన క్రియల ద్వారా చూపిస్తున్నాడు. ఆయన ఆదరణ మాటల ద్వారా చూపిస్తా ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగా భద్రపరుస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా భద్రపరుస్తున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నా సరే, హృదయ శుద్ధి లేకుండా ఉంటున్నా సరే, దేవుడు మన తన కౌగిల్లో మనం భద్రపరుస్తా ఉన్నప్పుడు మన కాలితో ఆయన తోసేస్తున్నాం. దేవుడు అంటా ఉన్నాడు, నేను తేలిక అయిపోయినా, నేను విలువ లేని వాడిగా అయిపోయినా, నా ప్రేమ, నా ఆదరణ నీకు విలువ లేనిగా అయిపోయిందా అని. రెండో లైన్ చదవమా. నీతో మృదువుగా, చాలా మంచి మాటలతో, చాలా మృదువుగా ప్రేమంతటిని రంగరించి, నా ప్రేమంతటిని కలిపి నీతో శుచిమెత్తగా మాట్లాడిన నా మాటలు విలువలేనిగా అయిపోయినాయా?
మాటలను కూడా అంటారు, వాక్యం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఒకవేళ నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, దేవుడి పక్షంగా కార్యాలు చేస్తున్నాడు, నువ్వు దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా ఉండని మృదువుగా మాట్లాడితే మనుషులకి ఎలా కనబడుతుందంటే అది విలువ లేని దాన్ని కనబడుతుంది. ఇలాంటి మాటలు పాదములలో కొన్ని మాటలు చదివేటప్పుడు మన హృదయము బాధతో నిండిపోతుంది. నేను ఏదైనా మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం చేయకపోతే, నేను కాదు మీరైనా కావచ్చు, ఏదైనా మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం మన బిడ్డలు కానీ మన ఇంట్లో భార్య కానీ భర్త కానీ విన్నప్పుడు, అరే నేను అంత విలువ లేని వ్యక్తిని అయిపోయానా, నేనంత కనీసం లెక్కలకు కూడా లేని వ్యక్తిగా అయిపోయానని మనం చాలా బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది అన్నం తింటాం మానేస్తారు. కానీ ఈ రోజుల్లో ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది వచ్చిన తర్వాత ఎంత తగాదా అయినా సరే మనుషులు ఏం చేస్తారు తెలుసా, తినకుండా మాత్రం ఉంటారు, తిని మాట్లాడుతున్నారు. అది మంచి పని అది మంచి పద్ధతి అది. ఒక విధంగా ఎప్పుడైతే కడుపు నిండుద్దో ఆటోమేటిక్గా ఉన్న కోపం కూడా తగ్గిపోతుంది. కడుపు నిండలేదు అనుకోండి, ఏమవుతుంది తెలుసా, నీరసం వచ్చి ఆ వెంటనే లేకపోతే ఆ ఇరిటేషన్ ఇంకా కోపంలో తీసుకెళ్తాం మనం. అది ఒక పాజిటివ్ చేంజ్ అనుకున్నాను. దేవుడు ఇలాంటి మాటలు చదివినప్పుడు పాత నిబంధనలో ఇలాంటి మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి, చాలా మాటలు ఉంటాయి. దేవుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, అరే దేవుడు ఎంత విలువ లేని వాడిగా మనం చేశాను బాధపడుతున్నాడే, అయ్యే దేవుడు దుఃఖపడుతున్నాడే, అయ్యే దేవుడిని ఎంత విలువ లేని వ్యక్తిగా మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, మనుషులే మనం చేయం కదా, ఆయన మాటల్ని కాలితో తోసివేస్తున్నామే, ఆయన చూపించే ఆదరణను కాలితో తోసివేస్తున్నామే, అయ్యా ఇలాంటి స్థితి నేను అన్నట్టు వెళ్ళకుండా సహాయం చేయాలని ప్రార్థన చేస్తాం అంటే ఇలాంటి మాటలు వచ్చినప్పుడు. ఎందుకంటే మనుషులుగా మనం అలాంటి స్వభావంలోకి వెళ్ళిపోతాం. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట ప్రతి మనిషికి సంబంధించింది. ఎప్పుడైతే మనం మనుషులుగా వాక్యం చదువుతూ ఉంటామో, అయ్యో దేవా నేను కూడా ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితులు వెళ్ళిపోతానేమో, అయ్యో దేవుడే బాధపడుతున్నాడే, దేవుడి ఆదరణ అంట మనిషికి తేలిక అయిపోయిందంట, విలువ లేదు అయిపోయిందంట. దేవుడి వాక్యం ఏ వాక్యం అయితే నిన్ను సరి చేయగలదో, ఏ వాక్యం అయితే నిన్ను శుద్ధి చేయగలదో, ఏ వాక్యం అయితే పరలోక రాజ్యానికి చేర్చగలదో ఆ వాక్యాన్ని మనము కాలితో తెలిసేంత పరిస్థితులకు మనం ఎదిగిపోతా ఉన్నాం. ఎదుటి మనిషి మనకు ఎప్పుడు తేలిపోతాడు తెలుసా, మనలో ఎక్కువ గర్వం ఉన్నప్పుడు, గర్వంతో మనం నిండిపోయాం అనుకో, ప్రతి మనిషి మనకు తేలికని కనపడతాడు, ప్రతి మనిషి పనికిరానిలాగా కనపడతాడు. మనలో ఎంత గర్వం నిండిపోయిందంటే, ఎంత గర్వం నిండిపోయే పరిస్థితులు ఉంటాయంటే, దేవుడి మాట కూడా మనకి విలువ లేనిదిగా, లెక్క చేయాల్సిన అవసరం లేనిదిగా తేలిక ఎందుకు కనపడతా ఉంది. నేను చాలాసార్లు చెప్తాను కదా, బైబిల్కి సడన్గా మన కాలు బైబిల్ తేలింది అనుకోండి, మన ఒంట్లో దగ్గర జలదరింపు వస్తాయి, అమ్మో బైబిల్ తినేసాని గొప్ప చేతులు తీసుకుంటాం. కొంతమంది కళ్ళగద్దుకుంటారు, కొంతమంది ముద్దు పెట్టుకుంటారు, దాన్ని బైబిల్ ముద్దు పెట్టుకుంటారు. నేను రకరకాల చోట్లకి వెళ్తాను కాబట్టి రకరకాల పరిస్థితి చూస్తూ ఉంటాయి, అది నా కళ్ళలో కనబడతా ఉంది. దాన్ని ముద్దు పెట్టుకుంటారు, దాన్ని గొప్ప తుడుస్తారు, ఏదో చేస్తారు. దేవుడే నీ ముందుకు వచ్చి నిలబడి దేవుడే నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాక్యం మృదువుగా మాట్లాడుతున్నప్పుడు అది నీకు విలువ లేనిదిగా అయిపోతా ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాదు మాట్లాడేది. ఎన్ని వాక్యాల్ని కాలుతో తోసివేసావో ప్రేమగా చెప్పినప్పుడు, ఆయన ఎన్ని క్రియలను నీ కాలుతో నెట్టివేసావో ఈరోజు జ్ఞాపకం చేసుకుంటావు ఒకసారి. అయ్యా ఎన్నిసార్లు నేను తోసివేశానయ్యా, నువ్వు ప్రేమగా నీ ఆదరణతో మృదువుగా నాతో మాట్లాడినప్పుడు, మృదువుగా నన్ను దర్శించినప్పుడు, ఇలా కాదయ్యా ఇలా ఉండకూడదని నాతో చెప్పినప్పుడు, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని స్పష్టంగా మాట్లాడినప్పుడు, దేవుడి నిలబడి అడుగుతాను, నేను చేరికైపోయాను నీకు అన్నాడు. ఎంత ఇలాంటి మాటలు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. గౌతులు బయట రాలేను వాటి నుంచి. ఒక మనిషినే మనం కఠినంగా మాట్లాడితే దాని గురించి చాలా రోజులు బాధపడతాం. వేరొకరు మనం అనకూడదు. మనం వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు అయ్యి ఇలా మాట్లాడుకుంటుంటే బాగుండేదేమో, ఇలా మాట్లాడేదేమో అనుకుంటాం. ఒక మనిషిని తేలిగ్గా మాట్లాడే సందర్భాలు వచ్చినప్పుడు, ఒక మనిషిని సరిగ్గా మనం లెక్క చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు, దాని విషయంలో కూడా మనం దేవుడు నమ్ముకున్న వాళ్ళగా కొంత బాధ ఉంటుంది. కొన్ని రోజులు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
ఒక మనిషిని తేలిగ్గా మాట్లాడినప్పుడు వాళ్ళు కనపడినప్పుడు లేదా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కల్పించుకుని మాట్లాడుతూ ఉంటాం. ఇంకోసారి అలాంటి పరిస్థితులు జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. అలాంటి మామూలు దేవుడు అంటా ఉన్నాడు, నేను ఇంత తేలిక అయిపోయానా? ఇప్పటి వరకు ప్రతి చిన్న విషయాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ప్రతి చిన్న విషయం, ఆరోగ్యం కావచ్చు, ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒకరికి ఇచ్చేలాగా, లేకపోతే ఒకరికి సహాయం చేసేలాగా, లేదా మనుషులు చూసి గౌరవించే స్థితిలో ఉన్నారంటే కేవలం అది ఎవరి వల్ల? దేవుడి వల్ల, దేవుడి నీ జీవితంలో తను చేసిన కార్యాల వల్ల, దేవుడి వాక్యం వల్ల మాత్రమే. అలాంటి దేవుడి మాటలను కాలితం చేసేస్తున్నాము. మీరు ఒకసారి పరిశీలన చేసుకో. దేవుణ్ణి మనం చూసేసే వాటిని ఉన్నాము. ఒకసారి పరిశీలన చేసుకున్నాం. మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎన్నిసార్లు మనము దేవుని త్రోసేస్తాం మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత మంచిగా మాట్లాడుతూ ఉంటే అంత తేలిక ఆయన చూసేమో అర్థమవుతుంది. చేస్తారు అందుకని దేవుడు ఏం మాట్లాడుతున్నా తెలుసా? దేవుడు ఎలా మాట్లాడాలని కోరుకుంటారు తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 33:9 అనుకుంటాం. సార్ తెస్తారమ్మా? యెహెజ్కేలు 33:9. యెహెజ్కేలు గ్రంథం 33:9 చదువుదాం. అయితే చదువు ఈ 32వ అధ్యాయము 8వ వచ్చింది చదువురా. క్షమించి 9 కాదు, 8 చదువు. దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణం నొందుదు అని దుర్మార్గునికి దేవుడు అంటా ఉన్నాడు. దుర్మార్గుడితో ఎలా మాట్లాడుతున్నాడంటే, అంతకుముందు ఎలా మాట్లాడాడంటే ఆదరణగా మాట్లాడాడు, ప్రేమగా మాట్లాడాడు, తన ప్రేమను చూపించాడు, తన ఆదరణ చూపించాడు, తను ఏమై ఉన్నాడో తనకి ఎంతవరకు చేయగలడో అంతా చూపించాడు. కానీ ఒకరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణం ఉంది. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలు సాధారణంగా ఏదైనా తప్పు చేస్తా ఉన్నప్పుడు నాన్న వాటి వెళ్ళొద్దు అని చెప్తాం. ఎండలోకి వెళ్తారు అనుకోండి, ఉదాహరణగా వెళ్ళొద్దు నాన్న, ఎండలోకి వెళ్ళొద్దు, కాలు కాలుతాయి, మంచిగా చెప్తాం, వెళ్ళొద్దు అంటాం. నాన్న కదా నా దగ్గర అన్నీ చెప్తాం. అయినా సరే వాడు ఎండలోకి వెళ్తే, ఒక మంచి తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారంటే వెంటనే 4 బీగుతారు కదా. దానికన్నా ముందు ఒరే సన్నాసి ఎండలోకి వెళ్ళొద్దు అన్నాగా అంటే అలాంటి వర్డ్స్ ఏవి వాడతారు. ఎంతో ప్రేమగా, ఎంతో ఆదరణగా, అయ్యో నేను తేలికైపోతున్నానా అని జాలిగా దేవుడు అడిగిన తర్వాత కూడా ఆ స్థితిని నువ్వు దాటితే దేవుడితో ఎలా మాట్లాడతాడు తెలుసా? దుర్మార్గుడా నీవు నిశ్చయ సస్తావరే అంటున్నాడు దేవుడు. ఎంత కఠినమైన మాటో. మనుషులుగా ఒక మనిషిని మనం ఇంకో మనిషిని అంటే నాకు చాలా బాధపడిపోతాడు. కానీ మరణమో జీవమో చేతిలో ఉన్న దేవుడు, పాతాళంలోనికి, నరకంలోనికి, పరలోకానికి పంపించగలిగిన శక్తి కలిగిన దేవుడు మనిషిని చూచి, అయ్యి దుర్మార్గుడా నువ్వు ఖచ్చితంగా చస్తావురా. ఎప్పుడంట? నువ్వు మార్పు చెందకపోతే. ఈ 2 గొంతులు, 2 టోన్లు, 2 స్వభావాలు దేవుడియే. ఎలా చెప్పించుకునే స్థితిలో ఉన్నావు ఈరోజు? దేవుడు ఇంకా ఆదరణగా నీతో మాట్లాడుతున్నాడేమో. సేఫ్ జోన్లో ఉన్నావు. ఇప్పుడే ఆయన మాటలు కాలితో తోసివేయొద్దు, ఆయన మాటలు తృణీకరించొద్దు, ఆయన మాటలు ప్రక్కన పెట్టేయద్దు, ఆయన మాటల ప్రకారం చేయకుండా నువ్వు దాటిపోవద్దు. ఆయన మృదువుగా చెప్తున్నప్పుడే ఆ వాక్యం చేత నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి సిద్ధపడు. నువ్వు మంచిగా ఉండగాని, అన్ని విషయాలు సమృద్ధిలో ఉండగాని, ఏ విషయంలో నువ్వు దేవుని ఉగ్రతలోనికి రాకముందే, దేవుడి కోపం వచ్చి నిన్ను దుర్మార్గుడా అని పిలిచే పరిస్థితిలోనికి నువ్వు దిగజారిపోకముందే, ఇదిగో నీకు దెబ్బ తగులుద్ది, లేకపోతే జ్వరం వస్తుంది కాదు, చస్తావు అని దేవుడి చేత చెప్పబడక ముందే దేవుని ప్రేమను బట్టి ఆయన వాక్యం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. చాలాసార్లు అంటారు కదా, దెబ్బకి నాకు దెయ్యం దిగిపోయింది అంటారు కొంతమంది, దెబ్బకు దేవుడు కనపడ్డాడు అంటారు కొంతమంది.
ఇప్పటికి భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు మనిషికి దేవుడు కనబడతాడు. అప్పుడు ఎప్పుడు చర్చికెళ్ళడు. పాస్టర్ గారు ఎన్నిసార్లు అడిగినా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోడు. పాస్టర్ గారు బ్రతిమలాడినా సరే దేవుని సన్నిధికి రాడు, మారు మనసు పొందడు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు భయంకరమైన హీన స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మనుషులు చాలాసార్లు అంటారు, ప్రార్థన చేయండి నా కోసం, నేను దేవుడి దగ్గరికి వస్తాను, బాప్తిజం తీసుకుంటాను, మారు మనసు పొందుతాను అంటారు. బహుశా ఆ సమయంలో మరి దేవుడు వారికి అవకాశం ఇస్తారో లేదో కూడా తెలియదు. దేవుడు అంటా ఉన్నాడు, ఈ 8-9 కలిపి చదివితే అర్థం చేసుకుంటే సారాంశంగా మనం చెప్తే, దేవుడు అంటాడు, అరే దుర్మార్గుడా నువ్వు చచ్చిపోతావు అని చెప్తే ఆ మాటలు దేవుని సేవ చేసే వాళ్ళు తీసుకెళ్ళాలి చెప్పడం వల్ల, ఒకవేళ దేవుడి సేవకుడైన వారు ఇదిగో నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే, ఇలాగే కొనసాగితే నువ్వు జీవితంలో నష్టపోతావు, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది, ఇదిగో చస్తావు అని దేవుడు చెప్తున్నాడు అని చెప్తే, అప్పుడు కనుక ఆ వ్యక్తి మారితేనంట దేవుడు సంతోషిస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి మారకపోయినా సరే ఈ మాటలు నువ్వు చెప్పేసావు కాబట్టి నీ బాధ్యత అయిపోయింది. అది సేవకుడు కావచ్చు, దేవుడు తెలిసిన వ్యక్తి కావచ్చు. కానీ ఆ పరిస్థితిని చూసి ఆ వ్యక్తి కనుక నువ్వు ఆ మాటలు తెలియజేయకపోతే 9 చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట కదా. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువలనని నీవు అతని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని గడల అతడు తన దోషమును బట్టి మరణం నొందును, కానీ నీవు నీ ప్రాణము దక్కించుకుంటావు. అంటే ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఇదిగో ఈ వ్యక్తి జీవితం దేవుని దృష్టిలో సరైనదిగా లేదని నీకు అర్థమైనప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళంటే నువ్వు ఇదిగో దేవుడి దగ్గర నుంచి నీకు కీడు రాబోతా ఉంది, ఉగ్రత రాబోతా ఉందని ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుంది తెలుసా, అతను చేసిన దోషాన్ని బట్టి ఆ శిక్ష నీ మీదకి వస్తుందని చెప్తా ఉన్నాడు. చాలాసార్లు సేవకులు కాదా దేవుడు ఎన్నుకున్న మార్గాన్ని మేము కూడా ఎన్నుకుంటాం. మంచిగా చెప్తాం, రా మారు మనసు పొందు, ప్రార్థన చేసుకో, మంచి చేస్తారు దేవుడు చెప్పి 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 ఆ మాటలు విలువ లేకుండా అయిపోయిన సందర్భాల్లో అప్పుడు దేవుడు చెప్పమన్న విధానంలో చెప్పక తప్పదు. ఎందుకంటే అలా చెప్పకపోతేనంట ఏమవుతుందో తెలుసా, ఆ వ్యక్తి మారకపోతే, నువ్వు చెప్పకపోతే ఆ వ్యక్తి చేసిన పాపం బట్టి నువ్వు శిక్షింపబడతావు. ఒకవేళ నువ్వు అలా చెప్తే అతను మారితే దేవుడు సంతోషిస్తాడు, మారకపోతే అతని పనులు బట్టి అతను శిక్ష పొందుతాడు. అంటే దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేయడం కోసం ఎన్ని మార్గాల్ని ఎన్ని విధాలుగా ఎంచుకుంటున్నాడు చూడండి. ఆయన తను ప్రేమించే ప్రియమైన బిడ్డలుగా మనతో మృదువుగా మాట్లాడుతూ ఉంటాడు, ప్రేమ చూపిస్తాడు, ఆదరణ చూపిస్తాడు. నువ్వు ఎంత చెడ్డగా ప్రవర్తించినా సరే, నీ హృదయాన్ని ఎంతగా మలినం చేసుకుంటున్నా సరే, నీ హృదయాన్ని దేవునికి వ్యతిరేకమైన వాటితో ఎంతగా నింపుకుంటున్నా సరే, ఆయన మాత్రం నిన్ను ఏమి అన్నంట ప్రేమిస్తానే ఉంటాడు. నీకు కావాల్సిన దాన్ని ఏర్పాటు చేస్తూనే ఉంటాడు. దాన్ని బట్టి మనుషులైన వారు చాలా మంది అనుకుంటారు, నేను మంచివాడిని, ఎంత తప్పు చేస్తున్నా సరే నేను మంచివాడినిగానే ఉన్నాడు, దేవుడు నన్ను ఒప్పుకుంటున్నాడు అనుకుంటారు. కానీ అది దేవుడి ప్రేమ. దేవుడు ఏమంటాడు తెలుసా, అది ఎంత ప్రేమ చూపిస్తున్నా సరే, ఎంత ఆదరణ చూపిస్తున్నా సరే, ఎంత మృదువుగా నీతో మాట్లాడుతున్నా సరే, నా మాటలను నా ప్రేమను నీ కాదు తోసేస్తున్నావే, అప్పుడు దేవుని ఉగ్రత ప్రారంభమవుతుంది. అప్పుడు దేవుడు గట్టిగా మాట్లాడటం మొదలు పెడతాడు. ఎంత గట్టిగా అంటే దేవుడు మాట్లాడే గట్టి మాటలు, బలమైన మాటలు మన హృదయాన్ని ముక్కలు చేస్తాయి. మనం తేలికోలేని పరిస్థితుల్లోకి మనం దిగజారిపోతాం. ఏమంటాడు తెలుసా దేవుడు, దుర్మార్గుడా నీవు మరణం నొందుతావు, దుర్మార్గుడు నువ్వు చస్తావు అంటాడు. మనుషులుగా మనం అంటేనే ఎంతో బాధ అనిపిస్తుంది, కానీ దేవుడు అంటే ఇక బాధపడటానికి ఏమి లేదు. ఎందుకంటే అప్పటికే బాధపడకుండా తాను బాధపడి నీ కోసం నీ హృదయాన్ని శుద్ధి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వరకు మనం 3 విషయాలు చూసాం. మొదటిది, మనుషులుగా నువ్వు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి దేవునితో పాటు కలిసి ఆయనతో వెలుగులో నడిచిన యెడల ఆయన తన రక్తం ద్వారా నీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు, నిన్ను పవిత్రంగా చేస్తాడు. ఆ హృదయ శుద్ధి నిన్ను దేవుడిని చూసే వారికి చేస్తుంది. మనిషి యొక్క హృదయము శుద్ధి చేయబడటానికి
ఆ శుద్ధి చేయబడిన స్థితిలో కొనసాగడానికి ఆ మనిషి వాక్య ప్రకారము తను తాను సరి చూసుకుంటా ఉండాలి. వాక్య ప్రకారం నేను జీవిస్తున్నానా, వాక్య ప్రకారం నేను నడుచుకోవడానికి సిద్ధపడతా ఉన్నానా, వాక్య ప్రకారం నేను మాట్లాడుతా ఉన్నానా, వాక్య ప్రకారం నేను ప్రవర్తిస్తా ఉన్నానా, వాక్య ప్రకారమే నా హృదయాన్ని నేను పవిత్రపరచుకోగలుగుతున్నానా, కాపాడుకోగలుగుతున్నానా. దేవుని రక్తం చేత కడగబడిన మనుషులుగా ఉన్న వారు ఈ స్థలంలో ఉన్నారు. మారు మనసు పొంది రక్షణ పొందిన వారు ఉన్నారు. నీ హృదయాన్ని దేవుని వాక్యం చేత సరి చూసుకునే స్థితిలో ఉన్నావా? మూడవదిగా, దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేయడం కొరకు వాక్యాన్ని వాడుకుంటాడు. ఆ వాక్యము మృదువైనదిగా ఉంటుంది. ఆయన ప్రేమ అత్యంత ప్రేమ కలిగి ఉంటుంది. అంటే ఆయన నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ ప్రేమలో నువ్వు చేసిన దోషాలన్నీ కప్పెట్టుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. అయినా సరే ఆయన ప్రేమను, ఆయన నీకు ఇచ్చిన సమయాన్ని నీ కాలితో త్రోసివేస్తే తేలిగ్గా తీసుకుంటే దేవుడు నిన్ను కఠినంగా మాట్లాడటం ప్రారంభం చేస్తాడు. అది చివరి డోసు నీకు. అది ఆ డోసులో నువ్వు మారావనుకో నీ హృదయం శుద్ధి చేయబడింది, దేవుణ్ణి చూడగలుగుతావు. మారకపోతే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నీ దుర్మార్గతను బట్టి, దేవుని మాటలు నీ కాలితో త్రోసివేయడాన్ని బట్టి నీ మీద శిక్ష వస్తుంది. నాలుగో విషయాన్ని కూడా నేను చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నాను. నాలుగో విషయం ఏంటి తెలుసా? దేవుడు ఒక వాక్యాన్ని వాడుకుని ఒక మనిషి హృదయాన్ని ఎలా శుద్ధి చేస్తాడు? వాక్యం ద్వారా శుద్ధి చేస్తాడు, మెత్తలైన మాటల ద్వారా మాట్లాడతాడు, కఠినంగా మాట్లాడతాడు, హెచ్చరిక చేస్తాడు, లేదా శిక్షను పంపిస్తాడు. ఎలా శుద్ధి చేస్తాడంటే, కీర్తన 50వ కీర్తన 50వ కీర్తన 21వ వచనం చదువుదాం. దాని ముందు నేను మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మృదువుగా మాట్లాడతాడు. ఆదరణ అన్నాడు కదా, మనం దాన్ని చూసిన వాక్యంలో 7 గ్రంథం 15-11 వచనం చూసాం కదా. నా ఆదరణ నీకు తేలికైనా అంటా ఉన్నాడు కదా. అంటే దేవుడు మనం ఎలా ప్రవర్తించినా, ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఏం చేసినా సరే ఆయన తనను ప్రేమిస్తానే ఉన్నాడు. అంటే ప్రేమిస్తానే ఉంటాం అంటే ఇప్పుడు 50వ అధ్యాయము 21వ వచనం చదువుతారమ్మా. ఇంటి పనులు అంటే పైన 16వ వచనం నుంచి 20వ వచనం వరకు దగ్గర 5 వచనాల్లో కొన్ని భయంకరమైన విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. దేవుడు మృదువుగా మాట్లాడినా సరే, అంటే ఆయన ఆదరణ చూపిస్తున్నా సరే, అలాంటి పనుల్లోనే కొనసాగుతున్న వారుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని 21వ వచనం అంటాడు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అంటే హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, హృదయాన్ని పాపం వెంబడి పాపంతో నీ ప్రవర్తనను చెరిపివేస్తున్న పరిస్థితులు కొనసాగుతున్నా సరే, పైన కొన్ని పనులు చెప్తా ఉన్నాడు. 5 వచనాల్లో కొన్ని రకాలైన పాపాలు చెప్తా ఉంటాడు. మనిషి తన హృదయాన్ని ఎలా చెరుపుకుంటాడో చెప్తా ఉంటాడు. మనిషి తన హృదయంలో ఉన్న పవిత్రతను ఎలా పోగొట్టుకుంటాడో చెప్తున్నాడు 5 వచనాల్లో. అలా చేసి దేవుని చూడలేని పరిస్థితుల్లో, దేవుని త్రోసివేసిన పరిస్థితిలో, దేవుని యొక్క మాటలకు విలువ లేని పరిస్థితిలో, దేవుని యొక్క మాటలను తన కాలితో త్రోసివేసే పరిస్థితిలో మనిషి దిగజారిపోయినా సరే దేవుడు మౌనంగా చూస్తూ ఉంటాడండి. ఎందుకంటే ప్రేమ సమస్త దోషములను కప్పు. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ దోషాన్ని కప్పుతా ఉన్నాడు. కానీ ఒక రోజు వస్తుందంట. అంటే ఈ వాక్యాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు దేవుడు వాక్యాన్ని వాడుకుని మనుషుల హృదయాన్ని ఎలా సరి చేస్తాడు? 4వ విషయం నేను చెప్తా ఉన్నాను. 4వ విషయాన్ని చెప్తా ఉన్నాను. ఎలా సరి చేస్తాడంటే, చదువు 2వ లైన్ చదువురా. అందుకు నేను కేవలం నీ వంటి వాడిని నీవు అనుకుంటా. అంటే దేవుడు గనక మనం చేసే విషయాలను బట్టి మన మీదకి ఏ శిక్షను రానివ్వకపోతే, మనల్ని గద్దించకపోతే, మనల్ని విడిచిపెట్టకపోతే, మన మీదకి ఏ శ్రమ రాకపోతే, మన వెంటనే కాలరేసి ఏమనుకుంటామంటే దేవుడు కూడా నాలాంటి వాడే అనుకుంటా. అంటే దేవుడిని ఎక్కడ తీసుకొచ్చేస్తున్నాం చూడండి. మళ్ళీ ఏమున్నాయో మనకు తెలుసు. మనం ఒక్కరో తప్పని తెలిస్తే కుదరదు కదా, పక్కన వాళ్ళు కూడా తప్పని చేస్తే సరిపోదు కదా. అందుకని ఏం చేస్తామంటే మనుషులుగా మనము
దేవుణ్ణి కూడా అదే చేస్తాం. దేవుణ్ణి కూడా అదే చేస్తాం. చాలాసార్లు దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నప్పుడు మనుషులు ఏం చేస్తారో తెలుసా? దేవుని ఘనతను అవమానంగా మార్చుకుంటే ఇదే. నువ్వు ఎలాంటి దానివో నీకు తెలీదా? నువ్వు ఎలాంటి వాడివో నీకు తెలీదా? దేవుడు ఎలాంటి వాడో తెలీదా? నువ్వు తప్పు చేస్తా, తప్పు మార్గంలో కొనసాగుతా, దేవుడికి వ్యతిరేకమైన పరిస్థితిలో కొనసాగుతా, నువ్వేమనుకుంటున్నావు తెలుసా? దేవుడు కూడా తప్పుడోడే అనుకుంటున్నాడంట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, ఒప్పుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. కానీ అనేక మంది మనుషులు ఇలాంటి పరిస్థితులు ఉన్నారు. దేవుడి ప్రేమను ఏమనుకుంటున్నారు తెలుసా? దేవుడి ప్రేమను అవమానంగా మారుస్తా ఉన్నారు. నువ్వు అబద్ధాలు ఆడతావు నువ్వు తెలుసు, నువ్వు చెడ్డ చూపులు చూస్తావు నువ్వు తెలుసు, నువ్వు మోసం చేస్తావు నీకు తెలుసు. ఏమనుకుంటాడంట? వాక్యం మాట్లాడుతుంది, నేను కూడా నీ వంటి దానివి, నీ వంటి వాడిని అనుకుంటావంట. అబ్బా, అంటే ఇది ఎలాంటి పరిస్థితి తెలుసా? దీన్ని మా భాషలో చెప్పాలంటే కళ్ళు నెత్తికెట్టడం ఇదే. కళ్ళు ముందున్నాయి అనుకోండి, నాకు అందరూ కనబడతా ఉన్నారు. అదే నా కళ్ళు నెత్తి మీద ఉంటే ఎవరు కనబడుతున్నారు. దేవుడు అంట నాలాంటి వాడే అనుకుంటున్నాడు మనిషి. అలా మొట్టమొదటి ఎవరు అనుకున్నారో తెలుసా? అలా మొట్టమొదటి ఒక వ్యక్తిని అనుకునేలాగా ఎవరు మాట్లాడారు తెలుసా? అపవాది అంటా ఉన్నాడు. అపవాదిని ఏమన్నా అవతలికి వచ్చి అంటాడు, అయ్యయ్యో మీరు చచ్చిపోరు, మీరు దేవతల వంటి వారు అవుతారు. అంటే బైబిల్లో గాడ్ అనే అక్షరం క్యాపిటల్ జీ అని రాసిన ప్రతి చోట దేవుడు, యేసు ప్రభు. చిన్న జీ అని రాసిన ప్రతి చోట దేవుడు కానివాడు అపవాది అన్నమాట. దేవతల అని కానీ అపవాది ఏమన్నాడంటే దేవుడే అన్నాడు, ఈ పండు తింటే రోజు దేవుడు ఈ పండు తింటాడమ్మా, అందుకని ఆయన దేవుడు అయ్యాడు. నువ్వు తిన్నావు అనుకో, నువ్వు కూడా దేవుడు అయిపోతావు కదా, దేవుడి కుళ్ళు, నువ్వు కూడా దేవుడు అయిపోతావు అని దేవుడి కుళ్ళు అని చెప్పాడు. ఎవరికి? అవ కూడా అనుకున్నది, అబ్బా మంచివాడిలాగా ఉంటాడు కానీ దేవుడు ఏముందంట మనం అంటాం కదా, నీ దగ్గర మా ఉందరా అంటాం కదా. మా అంటే ఏంటి తెలియదు, కాబట్టి నీ దగ్గర మా ఉందరా అంటాం. అది తరాల నుంచి వచ్చేస్తా ఉంది ఇలాంటి మాటని మనకు తెలుస్తాయి. అవనుకుంటుంది, అబ్బో దేవుడు భలే మంచివాడిలాగా ఉన్నాడు కానీ దేవుడి దగ్గర కూడా మా ఉంది అనుకుంది. అవలో ఉంది ఆ స్వభావం, అవలో కుళ్ళు కూడా ఉండొచ్చు, అవలో అసూయ ఉండొచ్చు. అవ ఏమనుకుంటుంది, దేవుడు కూడా కుళ్ళు ఉంది, దేవుడు కూడా అసూయ ఉంది, దేవుడు కూడా ఓవర్లైన్ తరం ఉంది, దేవుడు కూడా కలుపు మంట ఉంది అనుకుంది. ఈ మాటలన్నీ అనుకుంది కదా. మనం అనుకుంటాం కదా, మన పక్కన వాళ్ళు మనతో మంచిగా ఉండి మన గురించి ఏమైనా చెడ్డగా మాట్లాడారు లేదా అసూయ పడతారని తెలిసింది అనుకోండి, అప్పుడు దాకా మా పక్కింటి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అనుకుంటాము. ఆ రోజు అసలు నిజంగా వాళ్ళ గురించి మనం ఏమనుకుంటున్నామో బయటకు వస్తాయి. ఎప్పుడు విషయాల్లో ఎత్తి మాట్లాడుతూ ఉంటాం. ఎన్ని రోజులు మాట్లాడిందో అవ్వ దేవుడితో మనకు తెలియదు, కానీ ఒక్క రోజులో అపవాదితో ఒక్క 10 నిమిషాలు మాట్లాడి ఉంటుంది బహుశా. ఆ 10 నిమిషాల్లో అపవాది తనలో ఉన్నవన్నీ తీసుకెళ్లి అవలో పెట్టి ఇవన్నీ కూడా దేవుల్లో ఉన్నాయని చూపించాడు అపవాది. అవలో లేదు, అది అవలో అసూయ లేదు. దేవుడు అవను అసూయ పర్వాలుగా చేయలేదు, కుళ్ళుబోద్దానిగా చేయలేదు, మాట వినదానిగా చేయలేదు, లెక్క చేయనిదానిగా చేయలేదు, వాస్తవాన్ని అవాస్తవంగా నిజాన్ని అబద్ధంగా చూసేలాగా చేయలేదు. అవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? అపవాదిలో ఉన్నాయి. అపవాదితో మాట్లాడిన 10 నిమిషాల్లో అవన్నీ కూడా ఎవరిలోకి వచ్చినాయి అంటే అవలోకి వచ్చినాయి. అందుకని అనుకుంటుంది దేవుడి దగ్గర కూడా చాలా ఉంది, మంచివాళ్ళలాగా కనపడ్డాడు కానీ దేవుడు ఎంత ఉందా దేవుడి దగ్గర, ఇదిగో ఈ పండు తీసుకుని తినేస్తా, నేను కూడా దేవుడిని అయిపోతా అనుకుంది. అదే మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనలో. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మనుషులు ఉంటా ఉన్నారు. ఏ తప్పైతే తాము చేస్తా ఉన్నారు, ఎలాగైతే దేవుడికి నమ్మకం లేని స్థితిలో ఉంటా ఉన్నారు, వాళ్ళు అనుకుంటా ఉన్నారు దేవుడు కూడా మాలాంటి వాడే, దేవుడు మమ్మల్ని ఎందుకు ఒప్పుకోడు, ఇదంతా నేను దేవుడికి ఇష్టంగానే చేస్తున్నా, నేను చేసేదంతా యథార్థమైన భక్తి అనుకుంటా ఉన్నా మనుషులుగా. సరే, దేవుడు ఒక హృదయాన్ని ఎలా శుద్ధి చేస్తాడో మాట్లాడుతా ఉన్నాం ఈరోజు. దేవుడు ఎలా శుద్ధి చేస్తాడో 3వ లైన్ చదవమ్మా. అయితే
నీ కన్నుల ఎదుట ఈ సంగతులను పైన 14వ వచనం నుంచి లేదా 16వ వచనం నుంచి ఏ పనులైతే నువ్వు చేసావో అంటా ఉన్నాడో వాటిని ఏం చేస్తాడు తెలుసా? మన హృదయాన్ని దేవుడు శుద్ధి చేయడానికి ఆయన వాడే ఒక మార్గము, నువ్వు చేసిన ఈ పనులన్నిటినీ నీ కన్నుల ఎదుట ఏం చేస్తాడంటమ్మా? వరుసగా ఉంచి ఏం చేస్తాడంట? నిన్ను గద్దిస్తాడు. దేవుడు మనిషిని శుద్ధి చేసే పరిస్థితి పద్ధతిది. దేవుడు మనిషి యొక్క హృదయాన్ని సరిచేసే పద్ధతిది. నువ్వు చేసిన ప్రతిదీ నీ కళ్ళ ముందు పెట్టి చేసేవా లేదో ఒప్పుకో అంటాడంట. గద్దిస్తాడు. మీరు చాలా మందిని దేవుడు గద్దించాడు కాబట్టి, దేవుడు మీ కళ్ళ ముందు మీరు చేసిన వాటిని నిలబెట్టాడు కాబట్టి వాటిని మీరు ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన ద్వారా శుద్ధీకరణ పొందారు, పవిత్రపరచబడ్డారు, పరిశుద్ధులుగా చేయబడ్డారు, ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడ్డారు. అదొకటే మార్గము నీ హృదయం సరిచేయబడటానికి, పరలోకంలో ఉన్న ప్రభువును చూడగలగడానికి, ఆయన పరిశుద్ధతను పొందుకోవడానికి, పరలోకంలో ఉన్న ప్రభువు నీతో పాటు కలిసి నడవడానికి ఒకే ఒక మార్గము. అదేంటో తెలుసా? దేవుడు నీ కళ్ళ ముందు నువ్వు చేసిన ప్రతిదీ పెట్టినప్పుడు, పెట్టడానికి ప్రయత్నించినప్పుడు, నీకు చూపించినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? వాటిని ఒప్పుకొని దేవాన్ని క్షమించాలి. ఎప్పుడైతే గద్దిస్తామో, పిల్లలను గద్దించినప్పుడు వాడు నిజంగా యథార్థవంతుడైతే మంచివాడైతే ఒక మాట చాలు కదా, గద్దించగానే వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కొట్టేదాన్ని అక్కర్లే చాలా మంది పిల్లల్ని. కొంతమందిని ఎంత బాధినా సరే దొన్నపోతు మీద వర్షం కూర్చున్నట్టే, ఏమీ చిన్న చలనం కూడా ఉండదు వాళ్ళలో. కానీ దేవుడి మాట అలాంటిదో తెలుసా? ఆయన నీ హృదయాన్ని మెత్తం చేస్తా ఉన్నాడు, నీ హృదయాన్ని శుద్ధి చేస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంటే, దేవా నిన్ను చూడాలని ఆశపడతానయ్యా, నా జీవితం నుండి కలిగి ఉండాలని ఆశపడతానయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ సంగతులన్నింటినీ నీ బాల్య కాలము అతిక్రమాలు మొదలుకొని నీ యవన కాలపు దారి తప్పిన పరిస్థితి దగ్గర నుంచి ప్రతి అడుగులోను సమస్తాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని, ఈ ప్రతి సంగతిని నీ ఎదుట వరుసగా ఉంచి గద్దిస్తాడంట. దానికి కూడా వస్తుందంట, దానికి కూడా పడుతుందంట, దానికి కూడా సరిచేయడానికి కూడా, నువ్వు సరి చేసుకోవడానికి కూడా పడుతుంది. మనం దాన్ని మన చర్చిలో మారు మనసు అని పిలుస్తున్నాం. మారు మనసు పొందడం అంటే దేవుడి సన్నిధిలో దేవా నిన్ను చూడాలయ్యా, దేవా నిన్ను కలిగి ఉండాలయ్యా, దేవాన్ని సన్నిధిలో నేను ఉంటున్నాను, నా జీవితంలో ఏది చేసి నేను బాధ పెట్టానో, ఏమేమి మాట్లాడి, ఏ అబద్ధాలాడి, ఏ దొంగతనాలు చేసి, ఏ వ్యతిరేక పరిస్థితిలోకి వచ్చి నీ సిలువ వేయడానికి కారణమయ్యానో అదా నేను సరి చేసుకోవడం సిద్ధంగా ఉన్నాయా. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఏమి గుర్తు రావట్లేదయ్యా. మీరు చాలా మంది ప్రార్థన చేశారు కదా, గుర్తున్నాయన్నీ ప్రార్థన చేసి దేవుని క్షమించనన్నారా, లేకపోతే ఏది నువ్వే చేయించావన్నా? మనం దేవుడు చెప్తాం లేకుండా ఏం జరగదు. ఆ రోజు నాకు చేశానంటే దేవుడే చేయించాడు అంటారు. నిజంగా అలాంటి మనుషులు కూడా ఉన్నారు. దేవుడు చిత్తమనే దాన్ని వక్రీకరించి మాట్లాడేవాళ్ళు. దేవుడు అంటా ఉన్నాడు, ఈ సంగతులన్నింటినీ నీ కళ్ళ ముందు పెట్టి నేను నిన్ను గద్దిస్తానన్నాడు. గద్దింపు లోబడతావా? గద్దింపు లోబడతావా? నువ్వు చర్చిలో ఒకప్పుడు ఒక ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకరోజు మేము దొంగతనం గురించి మాట్లాడాను. దొంగతనం గురించి మాట్లాడినప్పుడు ఆమె ఉంది, ఆమె మా ఇంట్లో ఆమె దాని విషయంలో ప్రార్థన చేసుకోలేదు అని అనిపించింది. మాకు అందరూ ప్రార్థన చేసుకున్నారు, ఆమె చేసుకోలేదు అనిపించింది. ఆమె పిలిచి, అమ్మా నువ్వు దొంగతనం గురించి ప్రార్థన చేసుకున్నావా అని అడిగాం మేము. ఆమె అంది, ఆమె చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు ఏది కావాలంటే అన్ని మా చేతిలో పెట్టారు. జనరల్ దొంగతనం అంటే ఇంట్లో తీసుకున్నాం తెలియకుండా, బయటకు వెళ్ళి తీసుకునేంత పరిస్థితి అవసరం మాకు లేదు. ఏది కూడా మా తల్లిదండ్రులు మా చేతిలో పెట్టారు కాబట్టి ఏ రోజు దొంగతనం చేయాల్సిన అవసరం నాకు రాలేదని చెప్పింది ఆమె. నిజమే, ఆమె చెప్పింది 100% వాస్తవమే. కానీ మేము అన్నాము, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు ఖచ్చితంగా నీకు చూపిస్తాడు, లేకపోతే నేను క్షమించాను చెప్తాడు. రెండు ఉండాలి. ఒకటి, నువ్వేం చేసావో నీ ఎదురు కళ్ళ ముందు పెట్టి నేను గద్దిస్తాడు, లేకపోతే లేదని ఆయన చెప్తాడు. నీ జీవితంలో దొంగతనం లేదని నువ్వు చెప్పడానికి సరిపోవు, ఉందని చెప్పడానికి నేను కూడా సరిపోను. కానీ ఉందో లేదో తేల్చాల్సిన వ్యక్తి మనకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు
ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తన చిన్న వయసులో 9-10 సంవత్సరాలు ఎక్కువ వయసులో లంగా జాకెట్ వేసుకుని ఒక వంక చెవిలోకి గడ్డి తీసుకుని వెళ్ళి వండిందా వంకాయలు కోసిరాడని దేవుడు ఆయన చూపించాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు సైతము దేవుడు మనకు చూపించాలని ఆశపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ చిన్న చిన్న విషయాలు నీ హృదయంలో లేకపోతే నీ హృదయం శుద్ధి చేయబడింది. నువ్వు ఎవరిని చూస్తావు? దేవుడిని చూస్తావు. దేవుడిని చూడాలని ఆశ ఉందా? తర్వాత కాలంలో ఒక ఆవిడ ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆవిడ కూడా ఇదే చెప్పాం. మనం అందరికీ ఒకటే అంటే మాటలు మారచ్చు, ఉదాహరణలు మారచ్చు. ఆవిడతో కూడా ఆయనతో కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నాం. ఆవిడ చెప్పింది, అయ్యా దొంగతనం కానీ ఏ చిన్న తప్పు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా లేనయ్యా. యేసు ప్రభు తెలియదు కాబట్టి నాకు తెలియక విగ్రహాలను చేశాను, చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజు కూడా నేను దొంగతనం కానీ తప్పు మాటలు కానీ తప్పు మాట కానీ మాట్లాడటానికి నేను సిద్ధపడలేదు. కాబట్టి అలా చేసే వాళ్ళు కూడా నా ఎదురు నిలబడటానికి ఈ రోజుకి ధైర్యం చేయరు. ఓ దొంగతనం చేసే వ్యక్తులు కానీ తప్పు చేసే వ్యక్తులు కానీ అబద్ధాలు ఎదురు వ్యక్తులు కానీ నా ఎదురు నిలబడటానికి ధైర్యం చేయరు. ఎందుకంటే నేను అలాంటి దాన్ని కాదు అన్నాడు. నేను చెప్పాను, నిజమేనమ్మా, నువ్వు దొంగతనాలు చేసి ఇంకోటి చేస్తావు నేను ఎప్పుడు అనట్లేదు. కానీ మనం ఇప్పుడు ఎందుకు వచ్చామంటే దేవుడిని చూడటానికి వచ్చాము, దేవుని పరిశుద్ధతను చూడటానికి వచ్చాము, దేవుని వెలుగును చూడటానికి వచ్చాము, దేవుని బిడ్డలుగా స్వీకరించబడటం కోసం వచ్చాను. కాబట్టి వెళ్ళి ప్రార్థన చేసుకో అని చెప్పాము. ప్రార్థన చేసుకుంది. తర్వాత వచ్చి ప్రార్థన మధ్యలో వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యారు నేను దొంగతనం చేశాను అంటుంది. అమ్మ వద్దా, నువ్వు ఏం చేసావో నాకు చెప్పొద్దు. నువ్వు ఏం చేసావని దేవుడు నీకు చూపించాడు. దాన్ని బట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. ఆవిడ చెప్పింది, ఏం చేసిందో చెప్పింది. ఒక చిన్న విషయం ఏదో జరిగింది. ఆవిడ దొంగ కాదు, కానీ అపవాది ఏం చేస్తాడు తెలుసా? అతను ఏమై ఉన్నాడు? అపవాది దొంగ, దోచుకునేవాడు. అపవాది అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు. కాబట్టి అపవాది వాడు ఏమై ఉన్నాడు మన చేత అవన్నీ చేయించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చిన్నదో పెద్దో, చిన్నది చేసినా సరే దొంగే. రోడ్డు ఆపి దారి దోపిడీ చేసినా సరే దొంగతనం. మనం దారి దోపిడీ చేసేవాళ్ళం కాదు, మనం పక్కన వాళ్ళ సొమ్ము తీసుకునే వాళ్ళం కాదు, పక్కన వాళ్ళ సొమ్ము అనుభవించే వాళ్ళం కాదు. అందుకని అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఏదో ఒకటి పెట్టి చిన్న చేయిస్తాడు. వెంటనే మన పేరు ఎక్కడ ఉంటుంది? దొంగల లిస్టులో ఉంటుంది. చాలాసార్లు దొంగ ఫోటోలు పెడతారు. మీరు బస్ స్టాండ్ అక్కడ చూసారమ్మా? ఒకప్పుడు కేవలం పోలీస్ స్టేషన్ పెట్టేవారు. పోలీస్ స్టేషన్ మీద ఎవరు వెళ్ళి ఉంటారు కాబట్టి తెలియకపోవచ్చు. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో పెడతా ఉంటారు. ఆ దొంగను ఆ ఫోటోకి సంబంధం ఉండదు. వాళ్ళు వచ్చి నిజంగా నిలబడ్డా సరే అది గుర్తుపట్టలేము మనం. అట్లా ఉంటాయి ఆ ఫోటోలు. దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకోసం అంటే నీవు హృదయ శుద్ధి గలవాడివైతే, హృదయ శుద్ధి గలదానవైతే నువ్వు దీవించబడిన దాని అవుతావు. నువ్వు దేవుణ్ణి చూస్తావు. ఎంతమంది అయితే దేవాన్ని చూడాలని ఆశపడుతున్నానయ్యా, నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నానయ్యా, అయ్యా నీతో కలిసి కొనసాగాలని ఆశపడుతున్నానయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయి అంటే దేవుడు శుద్ధి చేయడానికి వాడే ఒక మార్గానికి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు నా దగ్గరికి రా. ఇన్ని రోజులు నువ్వు గద్దించలేదు, నీ మీద ఏమి అనలేదని నువ్వు నీట్లాంటి దాన్ని అనుకుంటున్నావేమో, నీట్లాంటి వాడిని అనుకుంటున్నావు. కాదు. ఇదిగో ఒక రోజు వచ్చింది, నువ్వు వచ్చావు కదా, నీ హృదయాన్ని శుద్ధి చేయాలని, నీ ప్రవర్తన సరి చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా. ఇదిగో నువ్వు చేసిన ప్రతి దాన్ని నీ కళ్ళ ముందు పెట్టుకున్నాను, నేను గద్దిస్తున్నాను. దాని విషయంలో పశ్చాత్తాపడు. దాన్నే మారుమనసు అని పిలుస్తున్నాం, దాన్ని పశ్చాత్తాపం అని పిలుస్తున్నాం, దాన్ని రక్షణ అని పిలుస్తున్నాం. ఈరోజు నీ హృదయం శుద్ధి చేయబడాలని ఆశపడుతున్న వాళ్ళారా, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని క్రమరించుకోవడానికి సిద్ధపడు. దేవా, నేను చేసిన ప్రతి దాన్ని కళ్ళ ఎదురు పెట్టి నాకు జ్ఞాపకం చేసిన గద్దించయ్యా, నేను క్షమాపణ అడుగుతానని చెప్పు. ఒకవేళ ఇప్పటికే మారుమనసు రక్షణ అనుభవం పొందినట్లయితే వాక్యానికి తగిన జీవితం నీ జీవితం ఉందో లేదో పరిశీలన చేసుకో. హృదయ శుద్ధికి అలవారంగా మనందరం దేవుని చూద్దాం, మనందరం దేవుని కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. నీ హృదయం శుద్ధిగా ఉందా?